మాట్లాడలేదు, చదువు గురించి మాట్లాడలేదు, స్కూళ్ళ గురించి మాట్లాడలేదు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడలేదు, ఇన్ని ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, ఎన్ని హాస్పిటల్ కట్టిన మాట్లాడలేదు, రైతులకు ఏం కల్పించాల్సిన మాట్లాడలేదు. ఊరికే మరుగుదొడ్లు కట్టించాలని చూస్తున్నాడు అందులో. అది కొన్ని అలాంటి లెక్క చూపించి అంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు. సో దయచేసి మీరందరూ గమనించాలి. ఇంకొక ముఖ్య విషయము, ఈ నరేంద్ర మోడీ గారు నేను బీసీ ప్రధానమంత్రిని, బీసీకి వచ్చిన అని చెప్పుకుంటున్నాడు. ఈ దేశంలో 55% నుంచి 60% ప్రజలు బీసీ జనాభా ఉంది. బీసీ అంటే ఎవరు? గౌరవులు, న్యాయదేవులు, ఎన్నరు కాకులు, పద్మశాలీలు, శాఖలోళ్ళు, మండలోళ్ళు, కన్నడోళ్ళు, ఇవన్నీ దగ్గర 100 కులాలు మన రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది. మరి ఇలాంటి బీసీలలో కూడా భారత్ ఉంది, పేదరిక ఉంది, ఆదాయం తక్కువ ఉన్నది, మన భూముల పరిస్థితి ఉంది, ఆదాయం లేని పరిస్థితి ఉంది, ఒక్కసారి దగ్గర పరిస్థితి ఉంది, ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చిన్న రాష్ట్రాల్లో చిక్కుకునే ఉన్నారు. మరి వీళ్ళకు సంబంధించి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఉద్యోగం ఎక్కడున్నది, పేదరికం ఎక్కడుంది అని అధ్యయనం చేయాలంటే ఒక కులగణన, సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి మాలాంటి పౌర సంఘాలు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా కేసు కులగణన చేయాలి, సమగ్ర కులగణన చేయాలి అని ఒప్పుకున్నారు. ఒక్క బీజేపీ పార్టీ ఒక బీజేపీ పార్టీ బీసీలకు మేలు జరిగే కులగణన చేయొద్దు అని వాళ్ళు వద్దంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కన్నూరు బ్యాంక్ బీసీ ముఖ్యమంత్రి బీహార్ మనకంటే 100 రాష్ట్రంలో కులగణన చేసిండు. ఆ కులగణన చేస్తే ఇదే బీజేపీ వాళ్ళు అడ్వకేట్లు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు పంపించిన అడ్వకేట్లు, గవర్నమెంట్ అడ్వకేట్లు, సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఏమనంటే బీసీల కులగణన చేయలేము, చేయాల్సిన అవసరం లేదు, చేస్తే కులానికి వాళ్ళు కొట్టాడుకుంటుంది, దేశంలో పెరుగుతుంది, ఇలాంటి తప్పులు ఉపయోగించి సుప్రీంకోర్టుని తప్పులు చెప్తున్నారు. అంటే ఇలాంటి తప్పుగా ఇలా బీసీలకు చెప్తున్నారని బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ బీసీలకు వ్యతిరేకి, అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకి, రాజ్యాంగానికి వ్యతిరేకి, రాజ్యాంగంలో అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి అనే రాజ్యాంగ స్ఫూర్తి బీజేపీ గవర్నమెంట్ కి, బీజేపీ పార్టీకి ఇష్టం లేదు. అందుకనే మేమేమనుకుంటున్నామంటే ఈ బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, అక్కడ మైనార్టీస్ వ్యతిరేక పార్టీ, మహిళల వ్యతిరేక పార్టీ, గిరిజనుల వ్యతిరేక పార్టీ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. మరి అంతా ఏం చేస్తాయి అంటే సంపన్న వర్గాలకు పన్ను రాస్తారు, సంపన్న వర్గాలకు సంబంధించి దేశ పన్నులను దోచిపెట్టారు. ఒక చిన్న మాటలు చెప్తే మీకే అర్థమవుతుంది. ఈ రాజధాని గత 10 సంవత్సరాలలో సంపన్న వర్గాలకు సంబంధించిన కంపెనీల కదా నష్టం వచ్చిందని చెప్పి మనం వచ్చిన పనుల నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు అక్కసంలో అమర్దానం చేసినట్టుగా మొత్తం రుణమాఫీ చేస్తారు.